సభాధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు సభలు జరగనున్నా కూడా ఆయన గారి లేని సభలే లేదు. పెద్దలు గౌరవనీయులు అన్నగారంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి మరియు ఈరోజు ఇందాక అన్నగారి చెప్పరి నేను అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్లో కూడా నా మాతృభాష అయిన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. దానికి ముఖ్య కారణం ఈ చెప్పట్లు కానివ్వండి, మీ అభిమాన కృతజ్ఞతని పెద్దలు గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయవాది గారు పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు వారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు పార్లమెంట్లో నేను తెలుగులో ప్రమాణం తీసుకున్నాను. ఎందుకంటే ఢిల్లీ మహానగరంలో ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి ఒక భార్యాభర్తల సమస్యలు వస్తే ఆయన ఆ స్థానంలోనే కూర్చొని తెలుగులోనే భార్యాభర్తలకి మాట్లాడి తెలుగులోనే తీర్పు చెప్పిన ఘనత ఆయనది. కాబట్టి ఈరోజు ఆయన వస్తారన్నప్పుడు నేను తప్పకుండా దీనికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకొని వేదిక పైన ఆసీనుల నుండి పెద్దలు శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి మరియు ఆచార్ల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి మరియు వేదిక పైన ఆశించే పెద్దలందరి పేరు నాకు తెలియదు, కానీ అందరికీ నా యొక్క మొదటి ధన్యవాదాలు తెలియజేసుకొని ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ యొక్క కార్యక్రమం వెళ్ళినా కూడా నేను మొట్టమొదట సభకు నమస్కారం అంటాను. అది నా యొక్క ఒంట్లో భాగం. కానీ ఈరోజు అరోమ్లో మొదట చెప్పాను నేను. ఇది ఒక రకంగా చాలా బాధకర విషయం. మా రాష్ట్రంలో నేను తెలుగు మాట్లాడతా. రాజకీయంగా అతీతంగా ఏ యొక్క ప్రాంతీయ భాషల నాయకుడితో కూడా నేను నా యొక్క మొదటి ప్రసంగం తెలుగులోనే ఉంటుంది. కానీ ఇక్కడ నేను తమిళ్లో చెప్పడుతున్న దుస్థితి దయచేసి పెద్దలు ఎవరు తప్పుగా తెలుసుకోకపోతే అది మీనించి దయచేసి ఎవరు తప్పుగా తెలుసుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని తెలుగు ప్రజల్ని అక్కడ కొన్ని దుష్ట రాజకీయ నాయకులు, దుష్ట రాజకీయ శక్తులు మమ్మల్ని వందేరి అని పిలుస్తారు. వందేరిగలు అంటారు. వందేరిగలంటే మీరు పొరుగు ప్రాంతానికి చేరిన వారని. కారణం ఎందుకంటే ఈ దృష్టికి మేము వెళ్ళామంటే ఇక్కడ ఒక రకంగా నేను ఆ యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురావాలని కూడా నాకు తెలియదు. కానీ ఇందాక మన పెద్దలు మండలి బుద్ధప్రసాద్ చెప్పారు, సెంబులి మానాట్లో క్లాసికల్ లాంగ్వేజ్ తమిళ్కి ఇస్తే కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి వెళ్తే మనకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారని చెప్పి నిజంగా ధన్యవాదాలు. కానీ క్లాసికల్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నారు, కానీ క్లాసికల్గా తెలుగు భాషకి జరిగింది ఏమనంటే నాకు కనబడినకు శూన్యం. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో, 1 రూపాయి 2 రూపాయలు 10 కోట్లు కాదండి, 100 కోట్లతో ఈరోజు గ్రంథాలయం నిర్మించబడింది. 100 కోట్లతో గ్రంథాలయం. అన్ని పుస్తకాలు కూడా అక్కడ ఉన్నాయి. మహా పండితులు, కవులంతా మీరు ఎక్కడ ఉన్నారు. కానీ ఇలాంటి కవులు మీరు ఆశించిన రచయితల్ని ఎంతవరకు ఈ రాష్ట్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందో తెలియదు. కానీ మా రాష్ట్రంలో అయితే
తమిళ రాష్ట్రంలో అయితే తమిళ ముఖ్యమంత్రులు ఈ కవులను గౌరవించే విధంగా వాళ్ళ భాషని అభివృద్ధి చెందే విధంగా కవులు మంచి రచయితల్ని ఎన్నుకొచ్చే విధంగా ఈ రోజు అయితే మనకు చాలా మంది 50 ఏళ్ల పైబడి ఉన్నాం. కానీ 50 ఏళ్ల కిందున్న యువకులకి భాషను కాపాడుకునే విధంగా జిల్లాలో కూడా వాళ్ళు రచయితల పోటీలు జరుపుతారు. ఉత్తమ రచయితలను యువకులను ఎన్నుకుంటారు. వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు. అదేవిధంగా అంతేకాకుండా మంచి రచయితలు అయితే గవర్నమెంట్ వాళ్ళ సొంత డబ్బుతో దాన్ని ప్రచారం చేస్తే నిల్వ చేసుకుంటారు. ఇది తమిళనాడులో. కానీ కర్ణాటకలో తీసుకెళ్ళైతే అక్కడ కూడా వాళ్ళు రచయితల్ని పోషించే విధంగా ఇంతకైనా గొప్పగా చెప్పుకోవాలంటే వాళ్ళకి కర్ణాటక రాజ్యోత్సవం అని చెప్పి నవంబర్ 1వ తారీఖు వాళ్ళకి కర్ణాటక ఆవిర్భావమైంది. ఆ రోజు నుంచి 30 రోజులు కంటిన్యూస్గా 1వ తేదీ నుంచి 35 నవంబర్ మొత్తం కూడా యావత్ కర్ణాటక అంతా కూడా వాళ్ళు రాజ్యోత్సవాలు జరుపుకుంటారు. కానీ ఇక్కడ మనం ఏం జరుపుకుంటాం ఎట్లా అని చెప్పి రాజకీయం కాదు, ఇంతకంటే ఘోరమైన విషయం అంటే ఇది చెప్పాలో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక పెద్దగా ఫ్యాషన్ అయిపోయింది. మన ఇంట్లో అమ్మా నాన్నల్ని మనము పంచుకోవడం, అమ్మా రాజుల్ని కాపాడేకి వీలు లేక ఫ్యాషన్గా మనం తీసుకెళ్ళి మా అమ్మని ఇలాంటి మంచి సౌకర్యాలను నేను హోల్డ్ హోమ్లో పెట్టాను, మా నాన్నగారిని పెట్టామని చెప్పే దుస్థితి ఇప్పుడు ఈరోజు మన మధ్యలో ఉంది. అదే విధంగా తెలుగు తల్లిని మనం పంచుకుంటా ఉన్నాం మేడం. తెలుగు తల్లి విగ్రహాన్ని పంచుకుంటా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టో లేదో నాకు తెలియదు. కానీ నా మనసులో పడిన బాధ, తెలుగు తల్లిని ఒక విగ్రహం ఉంటే ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలుగు విగ్రహం వేరే పెట్టాలని చెప్పినది కొత్త బాధ. అది నిజమే కావచ్చు, కానీ ఇది నిజమే. కానీ తెలుగు తల్లినే మనము ఈరోజు పంచుకుంటా ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన పరిమాణం. అందులో నేను డీప్గా వెళ్ళి తెలుసుకోలేదు. కాకపోతే ఇక్కడ జరిగేటి ప్రభుత్వానికి నా యొక్క చిన్న విన్నపం, ఎందుకంటే వేదిక పైన అతిరత మహాసారథులంతా ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉండే కవులనే కాకుండా రచయితలే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉండే రచయితలను కూడా మీరు ఆదుకోవాలి. ఆ యొక్క రచయితలకి, ఎందుకంటే ఈరోజు నా ప్రాంతం నుంచి సుమారు 50 మంది ఇక్కడ వచ్చారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు. అంటే వాళ్ళు ఈ రచయితల పైన కాదు, మీరేదో చేస్తారని కాదండి, ఈ యొక్క భాష పైన అభిమానంతో వచ్చారు. ఇక్కడ ఈ భాషను మేము కాపాడుకోవాలా, మీరు ఏదైనా మాకు సహాయపడతారో అనే విధంగా మేము ఆశా జ్యోతిని ఇక్కడ వేస్తున్నాం. కాకపోతే ఒక చిన్న విన్నపం, ఈ యొక్క రచయితల యొక్క మహాసభలు మన భాషని ఉనికిని మనం కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరి మనసు మీద అంతా ఉంది నాకు తెలుసు. కాబట్టి మీరు ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మీ యొక్క రచయితల యొక్క సభలు నిర్వహించాలి. దానికన్నా మండలి బుద్ధప్రసాద్ గారు దానికి నడుము కట్టాలని చెప్పి తెలియజేసుకొని, నేను చాలా వరకు ఏదేదో రాసుకున్నాను. ఇక్కడ ఇన్ని పేజీలు రాసుకున్నాను, ఇన్ని మీకు చెప్పాలని, కానీ చెప్పలేకపోతా ఉన్నాను. ఎందుకో కానీ చాలా దుఃఖం వస్తుంది నాకు. ఎంత హీన స్థితిలో ఉన్నామంటే, నేను పార్లమెంట్ సభ్యుని ఎన్నికైన పిదప మన వాళ్ళని అడిగి ఇక్కడ తెలుగు పేపర్లు కొనుక్కరండి అయ్యా అన్నాను. అయ్యా చాలా బాధకర విషయం, ఢిల్లీలో తెలుగు పేపర్ లేదండి. ఇందాకే మన ఇక్కడ ఎడిటర్ అని చెప్తే ఆయనకి చెప్పాను, ఆయన దృష్టికి తీసుకొచ్చాను. అక్కడ మనకు సర్కులేషన్ చాలా తక్కువ. కాబట్టి దయచేసి వేదికమైన పెద్దలకంతా కూడా నా యొక్క మనవి, కొన్ని సందర్భాల్లో రాజకీయం వ్యాపారం దీన్ని పక్కన పెట్టి మన భాషను కాపాడుకోవాలంటే ఈరోజు మీ యొక్క పత్రిక విలేకరులకి, పత్రిక ధర్మానికి మీ యొక్క బాధ్యత ఎక్కువ ఉండాలా. కాబట్టి దయచేసి మీకు సర్కులేషన్ తక్కువైనా కూడా మీరు మీ తెలుగు పేపర్లు అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో, తమిళనాడు అంటే మాకు హోసూర్లో దొరుకుతుందండి, చెన్నైలో కొన్ని పత్రికలు దొరుకుతుంది, ఇంకెక్కడ లేదు. కాబట్టి మీరు యొక్క పత్రిక సర్కులేషన్ని మీరు పెంచాలని తెలియజేసుకొని, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞాపనలు తీసుకొని, నేను ఎప్పుడు కూడా నేను తెలుగునే, తెలుగు బిడ్డనే అయినా కూడా అనివార్యం లేకుండా మేము తమిళనాడులో ఉన్నాము. కాబట్టి ఆ యొక్క మమ్మల్ని పోషించే
ప్రాంతం కాబట్టి తమిళని మేము గౌరవిస్తాం. ఇప్పుడే కానీ మాకు తెలుగు అంటే చాలా ప్రాణం. అదేవిధంగా పొరుగు భాషలైనా పొరుగు లాంగ్వేజ్ అయినా మాకు మమకారం ఉంది. కానీ దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని కాపాడుతున్న బాధ్యత ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాలకు ఉంది. దీన్ని మీరు గుర్తించాలా, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ఎందుకంటే మా తమిళ రాష్ట్రంలో ప్రపంచం మొత్తం మన ఎక్కడైనా ఒక తమిళ సోదరునికి ఏదైనా ఇబ్బంది జరిగితే మా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది. తక్షణమే స్పందించి ఎలాంటి సమస్యలైనా చేతనైనా సహాయం చేస్తే నడుము కడుతుంది. కానీ మాకు పొరుగు రాష్ట్రాలైనా ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ యాక్చువల్ మమ్మల్ని అసలు చెప్పని కిందకు మమ్మల్ని అవసరం పట్టించుకోరు. ఈ బాధ్యత ఈ పొరుగు రాష్ట్రాలు తీసుకోవాలి. పొరుగు రాష్ట్రాలు తీసుకునే విధంగా వేదిక పైన పెద్దలు చర్యలు తీసుకోవాలి. దయచేసి తీసుకుంటారని ఆశిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. గోపీనాథ్ గారు ఎంతో హృదయ వేదంతో వారి ప్రసంగం చేశారు. వారి ఆవేదన రాష్ట్రేతర ఆంధ్రులందరూ ఆవేదన అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి క్షమించాలి. మా 2001 నుంచి 2016 దాకా నేను కంటిన్యూగా అసెంబ్లీ శాసనసభ్యులు ఉండేటప్పుడు అప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ తమిళముఖ చట్టాన్ని తీసుకువచ్చి కంపల్సరీ ప్రతి బడిలోనూ పిల్లలు తమిళ చదువుకునే విధంగా అక్కడ మాకు జీవోలు వేస్తారు. ఏ భాషకైనా కానీ ఏ లాంగ్వేజ్ కానీ తప్పనిసరి అన్ని స్కూల్లో తమిళ్ నేర్చుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. ఇప్పుడు ఏమంటే మా జయలలిత గారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు వెళ్ళేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చేస్తారు. అక్కడ ఒక రకంగా బాధపడాలా లే మా భాషతో పాటు తమిళ్ కూడా పోయిందని సంతోషపడాలో తెలియదు. కానీ ఇక్కడ రాష్ట్రం కూడా నేను విన్నాను, ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది తెలుగు లేదని. దయచేసి దీన్ని మార్చుకోండి. ఈ పద్ధతి మనకు వద్దు. మన రాష్ట్రంలో తెలుగు కానే కావాలా, తెలుగు ఉండాలా. తెలుగు లేకపోతే వెళ్ళిపోతుంది. దయచేసి ఇందాక మన సిస్టర్ గారు చెప్తారు ఏ దేశం మళ్ళీ ఎక్కడ పోయారు. నేను సుమారు 35 దేశాలు అన్ని రోజుల్లో కూడా తెలుగు మాట్లాడుకుంటారు. నిజమే, అన్ని బయట దేశాల్లో తెలుగు ఉంది, కానీ మన ప్రాంతంలో తెలుగు నశించిపోతా ఉందండి. దయచేసి మీరు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మొదటి కూడా ఇప్పటి నుంచే తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీ తెలుగు బడులు మీరు నడపాలా. దాన్ని మీరు నడుపుట్ల అట్లా మీరు లేదని చెప్పండి. మీరు ఏమి అభ్యర్థి తెలియకపోతే నేను మీ ముందు ఉంటాను. నేను ఇక్కడ సత్యాగ్రహం చేస్తాను. మీరు కన్నా సహకరిస్తే మీతో కూడా నేను సత్యాగ్రహం మనకు తెలుగు కాపాడుకుంటామండి. కనీసం ఇక్కడైనా తెలుగు కాపాడుకుంటామండి. ధన్యవాదాలు అండి.